నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చనా చాట్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ చాట్ గనక నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేస్తే బయట నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా చాలా చాలా యమ్మీగా తయారు చేసుకోవచ్చండి. ముందుగా కావాల్సినవి అర కేజీ శనగలు నేను రాత్రి మొత్తం నానబెట్టుకొని కుక్కర్‌లో 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నానండి. ఇవి ఉడికి పెట్టుకున్న శనగలు. ఇప్పుడు చింతపండు అండి ఇది. ఒక 4 రెక్కలు తీసుకున్నాను. ఈ చింతపండు రసాన్ని బాగా పిండుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్లు వచ్చేంత వరకు పిండుకోవాలండి. ఈ రసం ఒక 4 టేబుల్ స్పూన్లు ఉంది. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఒకసారి గట్టితో కలుపుకున్నాక ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి దోరగా వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం ఇందులో వేసుకోవాలి. ఈ చాట్‌ని నేను కొంచెం కొత్తగా తయారు చేశానండి. ఈ మిశ్రమం వేగేంత వరకు ఈ ఆయిల్‌లోనే బాగా కలుపుకోవాలండి గరిటెతో. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం వేగాక ఉడికించి పెట్టుకున్న శనగలను ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు ఈ మొత్తం ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకొని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్‌లో ఈ శనగలను తీసుకోవాలి. ఇలా గనక ఈ శనగలను తయారు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే ఇంత బాగా చేశారా అని అనుకుంటారండి ఖచ్చితంగా. ఈ శనగల టేస్ట్ అంత బాగుంటాయి. ఇప్పుడు ఈ శనగలలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు చిన్నగా ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే ఉడికించిన బంగాళాదుంపలు పెద్దవైతే 1, చిన్నదైతే 2 అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే కొత్తిమీర తరుగు కూడా ఇందులో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పంచదార పొడి వేసుకున్నానండి నేను. అలాగే చాట్ మసాలా, అలాగే అర టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి, అర టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఒక నిమ్మకాయను పిండుకోవాలి. ఈ నిమ్మకాయ పిండుకోవడం వల్ల దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. అలాగే చాట్ మసాలా కూడా వేసుకున్నాం కదా, చాట్ మసాలా ప్లేస్‌లో ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ మసాలాలు వేశాక నాకైతే నోరూరిపోతుందండి. దీని వాసననే అంత బాగొస్తుంది అసలు కలుపుతుంటే. ఈ మిశ్రమాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. మనం బయట నుంచి తెచ్చుకునే చాట్ కన్నా ఇంట్లోనే ఇలా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ నచ్చే రెసిపీ. అలాగే అందరూ కూడా తినే రెసిపీ అండి ఇది. ఇంట్లోనే స్నాక్స్ ఇలా ఆరోగ్యంగా చేసుకోవచ్చు. ఇప్పుడు పైన గార్నిషింగ్‌కి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఇలా వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మీరు ఇంకా కావలిస్తే క్యారెట్ తురుము, అలాగే వేయించుకున్న పల్లీలు కూడా ఇందులో వేసుకోవచ్చండి. ఇప్పుడు ఎంతో కమ్మనైన అలాగే ఆరోగ్యకరమైన చనా చాట్ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.